హలో హాయ్ అండి, వెల్కమ్ టు వెరైటీ కిచెన్. ఈరోజు వీడియోలో మనం అమ్మమ్మ మినప రొట్టె ఏ విధంగా తయారు చేస్తుందనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఇది ఎంతో టేస్టీ అయిన మినప రొట్టె అండి. అది ఏ విధంగా చేయాలన్నది చూద్దాం. ముందుగా ఇడ్లీ పిండి ఉంటుంది కదండి, మనకి రోజు ఇడ్లీ తిని తిని బోర్ కొట్టినట్టయితే మనకి ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చు. ఈ మినప రొట్టెని మనం ఎక్కడికన్నా టూర్కి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే ఎక్కడికన్నా ఊరు వెళ్ళినప్పుడు కానీ, మనం ఏదైనా తీసుకువెళ్ళాలి అనుకున్నప్పుడు దీన్ని రెడీ చేసుకుని తీసుకెళ్ళవచ్చు. కాకపోతే కొద్దిగా గాలి తగిలే విధంగా చూసుకోవాలి. ఒక రెండు రోజులన్నా నిల్వ ఉంటుంది ఇది. ఇప్పుడు ఈ పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది మన ఇష్టం అండి. కొద్దిగా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్, ఒక 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, గరిట అవసరం లేకుండా ఇలా మనం జస్ట్ అనుకుని మొత్తం ప్యాన్ అంతా కలిసేలా వేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు పిండిని మనకి రొట్టు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసుకోవాలి. దీనిపైన మళ్ళీ ఒక ఎండుమిరపకాయ, కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చుట్టూ మనం ముందు వేసుకున్న ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసుకున్నాం కదా, అది పైకి వచ్చింది కదా, అది స్పూన్తో ఇలా పైకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. రొట్టె కదండి, కొద్దిగా టైం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. చూడండి, రొట్టె అనేది మనకి ఉడికిపోయింది. ఇలా అంటే మనకి తెలుస్తుంది. ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకుందాం. మనకి రొట్టె కదండి, రొట్టె కాబట్టి మనకి తిరిగేసుకోవడానికి దోశలా అవ్వదు. సో ఇలా చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత పైన ఓ స్పూన్ కానీ లేదంటే గరిటె కానీ తీసుకుని పైన ఇలా ప్రెస్ చేసుకోవాలి కొద్దిగా. ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాలు మళ్ళీ కుక్ చేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు రెండు నిమిషాల్లో మనకి రెడీ అయిపోతుంది. చూడండి, మనకి రొట్టె అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. స్టవ్ ఆపేసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఎంతో క్రిస్పీ అయిన మినప రొట్టె అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మినప రొట్టె అనేది మనకి మెత్తగా కూడా ఉంటుందండి. చూడండి, మెత్తగా స్పాంజ్లా ఉంటుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనకి కారం అవసరం లేదనుకుంటే మనం ఒట్టి జీలకర్ర ఒకటి కూడా వేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.